अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं तमेव मत्वा परवासुदेवं रङ्गेशयं राजपदर्हणीयं राबोदकीं योकृतसूक्तिमालां भक्ताङ्गिरेणुं भगवन्तमीडें मण्डङ्गुडियम्बर् मामरयोर्मन्नियसीर् தொண்டரடிப்பொடி தொன்னகரம் வண்டு திணர்த்தவையில் தென்னரங்கத்தம்மானை பள்ளி உணர்த்தும்பிரான் உதித்தவூர்। नमो वेदान्तवेद्याय जगन्मङ्गलहेतवे यस्य भागामृतासारपूरितं भुवनत्रयं श्रीमत्कृष्णसमाप्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ తొండరడిప్పడి ఆళ్వార్ల అనుగ్రహించినటువంటి తిరుప్పళ్ళెడుచి అనేటటువంటి ప్రబంధాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మొదటి పాసురాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి పాసురాన్ని యొక్క అర్థాన్ని, అది కాకుండా పరమ కృప కలిగినటువంటి నంజీయర్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాన్ని కూడా సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. கதிரவன் குணதிசை சிகரம் வந்தனைந்தான் கன இருளகன்றது காலயம் பொழுதாய் மது விரிந்தொழுகின மாமலரெல்லாம் வானவரசர்கள் வந்து வந்தீண்டி எதிர் திசை நிறைந்தனர் இவருடும் புகுந்த இருங்களிட்டீற்றமும் பிடியொடு முரசம் அதிர்தலில் அலைகடல் போன்றுள்ளதெங்கும் அரங்கத்தம்மா பள்ளி எழுந்தரடாயே. ఆళ్వార్లు పరమాత్మని నిద్రలేచి తమని కటాక్షించమని ప్రార్థన చేస్తున్నారు. అందుకు తగినట్టుగా ఆయా కాలంలో కలిగినటువంటి చక్కటి మార్పులన్నిటినీ కూడా పెరుమాళ్ళకి విన్నపం చేస్తూ, స్వామి, ఉదయగిరిని ఆదిత్యుడు అధిరోహించి ఉన్నాడు, నీ సేవ కోసం, నీ కైంకర్యం కోసం నీ పాదాల చెంత వేచి ఉన్నాడు. ఆదిత్యుడు ఉదయించడం వల్ల దట్టమైనటువంటి చీకటంతా కూడా తొలగిపోయింది. చక్కటి కాలం ఆసన్నమైంది. చక్కటి కాలము అంటే అందరూ కూడా లోకంలో ఆరాధనలు పొందేటటువంటి మిగిలిన దేవతలందరూ కూడా నిన్ను ఆరాధించడానికి సిద్ధపడి ఉన్నటువంటి చక్కటి కాలము ఆసన్నమైంది. మధువిరిందొజగిన మామలరెల్లాం, ఆదిత్యుడు ఉదయించగానే ఆ వేడి సూర్యకిరణములు, వెచ్చని సూర్యకిరణములు ఆ పుష్పముల మీద పడగానే అప్పటి వరకు మొక్క తొడిగినటువంటి ఆ పుష్పములన్నీ కూడా చక్కగా పెద్దగా వికసించాయి. అలా వికసించడం వల్ల లోపల ఉన్నటువంటి ఆ మధువంతా కూడా, ఆ పువ్వులు వికసించడం వల్ల ఆ పూల రేకుల సందుల నుండి మధువు చక్కగా ప్రవహిస్తోంది. అలా ప్రకృతి అంతా కూడా నిన్ను సేవించడానికి పులకరించిపోతుంది. స్వామి, నిద్రలేచి మమ్మల్ని కటాక్షించు అని ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా నీ వాకిట్లో నీ సన్నిధిని చూస్తే అత్యంత కోలాహలంగా ఉంది. వానవర్రసరగల్ వందు వందీండి ఎదిర్ దిశై నిరైందనర్ ఇవరడం పుగుందా. రంగనాథుడి యొక్క మొదటి కటాక్షం మా మీద పడాలి అని దేవతలు, రాజులు అందరూ కూడా వచ్చి పరమాత్మకి ఎదురుగా వచ్చి నిల్చున్నారు. దక్షిణ దిక్కు వైపు స్వామి చూస్తూ శయనించి ఉన్నాడు కాబట్టి లేవగానే ఆయన చూపులు దక్షిణ దిక్కు వైపు పడతాయి. కాబట్టి ఎదుర్దిశై నిరైందనర్ వరుడం పొంద, ఆ వైపుకు వచ్చి గుంపులుగా నీ కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, వారొక్కరే వచ్చారా? కాదు, వారి వాహనములైనటువంటివన్నీ కూడా వచ్చాయి అనేటటువంటి విషయం చెప్తున్నారు. లక్ష్మీశ్వరం గారు మ్యూట్లో ఉండండి తల్లి. ఇరుంగలిటీట్రమం పిడియొడు మురుసం, వారు అధిరోహించేటటువంటి వాహనములైనటువంటి ఏనుగులు, మగ ఏనుగుల గుంపులు, ఆ మగ ఏనుగుల్ని అనుసరిస్తూ ఆడ ఏనుగుల గుంపులు. మురుసం అంటే వారు రావడం ఎలా వచ్చారు అంటే మంగళకర వాయిద్యములన్నిటినీ కూడా ధ్వనింపచేస్తూ వచ్చారు. అలా మంగళకర వాయిద్యముల యొక్క ధ్వని అదిర్దలిల్లలై కడల్ పోర్నులదెంగుం,
ఆ మంగళకరములైనటువంటి ధ్వనులతోటి ఈ రాజులు దేవతల యొక్క సమూహముల యొక్క కోలాహలము అదంతా కూడా శ్రీరంగంలో ఎలా ఉంది అంటే అంతటా నిండిపోయి ఒక పెద్ద అలలు వీచేటటువంటి సముద్రం దగ్గర సముద్ర ఘోష ఎలా ఉంటుందో ఇలా మంగళకరమైనటువంటి ధ్వనులతోటి శ్రీరంగం అంతా కూడా మారుమోగిపోతుంది. అరంగత్తమ్మ ఓ స్వామి, నాకు స్వామి అయినటువంటి రంగనాథ, పళ్ళి యశుంధరులాయే దాసుడి కోసం నువ్వు నీ నిద్ర నుండి మేల్కొని దాసుడిని కటాక్షించాలి. నువ్వు నన్ను పిలిచి కైంకర్యాన్ని ఆజ్ఞాపించి నా ద్వారా కైంకర్యాన్ని స్వీకరించాలి అని ప్రార్థిస్తున్నారు మొదటి పాసురంలో. దానికి నంజీయర్ వారు అత్యద్భుతంగా ఆ వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. వారు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానం అంతా కూడా స్వామి రంగనాథుడు సర్వేశ్వరుడు అనే విషయాన్ని బాగా ప్రకటింపచేస్తూ ఉండేటటువంటి వ్యాఖ్యానం. ఆ తిరువడిగల్ వైపు ఒక సూర్యుడు, ముడి వైపు ఒక సూర్యుడు అని చెప్పడం కూడా, ఆయన తిరుముడి దేనికి సూచకము అంటే ఆదిరాజ సూచకంగా పెద్ద వెలిగిపోయేటటువంటి కిరీటం కలిగినటువంటి వాడు అని చెప్పడం కూడా స్వామి యొక్క సర్వైశ్వర్యత్వాన్ని, ఆయన యొక్క పరత్వాన్ని తెలియచేసేటటువంటి విషయం. అలాగే మంచి కాలం అన్న చోట దేవతలందరూ, లోకంలో ఆరాధింపబడేటటువంటి దేవతలందరూ కూడా నిన్ను సేవించడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పడం ద్వారా ఆయన సర్వైశ్వర్యాన్ని, ఆయన యొక్క పరత్వాన్ని తెలియచేశారు. కాబట్టి నంజీయర్ వారు అనుగ్రహించిన వ్యాఖ్యానం అంతా కూడా స్వామి యొక్క పరత్వం గురించే తెలియజేయబడుతుంది. అందులో రంగనాథుడి యొక్క పరత్వాన్ని ముఖ్యంగా మనకి చూపిస్తూ అనుగ్రహిస్తున్నారు. అలాగే అరంగత్తమ్మ పళ్ళి యజుందరడాయే ఉభయ విభూతి నాదత్వం తోత్తు సెంగోలుடைய తిరువరంగ సెల్వనారాయణ దేవరీర్ అనన్యగతియాన అడియేనుక్కాగా అని చెప్పడం ద్వారా ఉభయ విభూతి నాదత్వం తోత్త సెంగోలుడయ తిరువరంగ సెల్వనారాయణ అని ఈ మాట కూడా చివరిలో కూడా పరమాత్మ యొక్క పరత్వాన్ని, ఉభయ విభూతి నాయకత్వాన్ని అన్నిటినీ కూడా సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అని పరత్వాన్ని మనసులో ఉంచుకొని నంజీయర్ వారు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఇంకా పెరియవాచాన్ పిళ్ళ యొక్క వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదల్ పాటు దీనికి అవతారికను అనుగ్రహిస్తున్నారు. అసలు ఈ ఆళ్వార్లు ఈ పాసురాన్ని ఎందుకు అనుగ్రహించారు అనేటటువంటి దానికి అవతారికను అనుగ్రహిస్తున్నారు. ఆదిత్యనానవన్ తన్ స్వరూప సిద్ధిక్కాగా విళక్కాయ్ వందు తోత్తినాన్. సూర్యుడు ఎందుకు వచ్చి అక్కడ ఉదయగిరిని అధిరోహించాడు అంటే తన సత్తును పొందడం కోసం బాహ్యాంధకారాన్ని పోగొట్టి ఒక దీపంలా వచ్చి ఉదయించాడు. అద్భుతంగా చెప్తున్నాడు. సూర్యుడు ఆదిత్యనానవన్ తన స్వరూప సిద్ధిక్కాక విళక్కాయ వందు తోత్తినాన్. జీవుల యొక్క స్వరూపం ఏమిటి అంటే పరమాత్మను సేవించడం అనేటటువంటిది ఒక విషయం. పరమాత్మ అనుగ్రహించినటువంటి విధులన్నిటినీ కూడా సక్రమంగా నిర్వహించడం రెండవ విషయం. వాటన్నిటికన్నా కూడా మించినటువంటి విషయం పరమాత్మను సేవించడం. లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా సర్వేశ్వరుడు ఎవరో ఆయనను సేవించడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఆదిత్యనానవన్ తన స్వరూప సిద్ధికి కాగా ఆయనే సర్వేశ్వరుడు కాబట్టి ఆయనను సేవించడం కోసం ఆదిత్యుడు ఉదయించాడు అని ఒక కారణం చెప్తున్నారు. రెండవ కారణం, ఆయన ఇచ్చినటువంటి విధి నిర్వహణములన్నిటినీ కూడా దేవతలందరూ కూడా ఎప్పుడూ కూడా పరమాత్మ తమకిచ్చినటువంటి విధులన్నిటినీ కూడా సక్రమంగా పరమాత్మ మీద ప్రేమతోటి, పరమాత్మ మీద భయంతో ఆయన సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అనుగ్రహించినటువంటి విధులన్నిటినీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు. అలా కూడా ఆదిత్యుడు తన స్వరూప సిద్ధించడం కోసము, తన విధులన్నీ నిర్వహించడం కోసం ఉదయించాడు అని చెప్తున్నారు. మనం కూడా అంతే. మనం కూడా పరమాత్మ శాస్త్రం అనేటటువంటి విషయాన్ని, దీపాన్ని మనకు అనుగ్రహించి మనం ఎలా మన విధులన్నిటినీ నిర్వహించాలో మనకు అనుగ్రహించారు. కాబట్టి మనం కూడా సర్వేశ్వరుణ్ణి సేవించడం 3 విధంగా. ఆయన సర్వేశ్వరుడు అనేటటువంటి భావనతోటి ఆయనని ఆశ్రయిస్తూ ఉంటాం. ఆయన అనుగ్రహించినటువంటి శాస్త్రానుగుణంగా ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని స్వామి అనుగ్రహించాడు కాబట్టి దానిని అనుగుణంగా మనం ఆచరిస్తూ స్వామికి ఎక్కడా కూడా ఆయన మనసు నొప్పించకుండా ఉండేటట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇవి 2 సామాన్యమైనటువంటి కారణములైతే ముఖ్యమైనటువంటి కారణం స్వరూపం ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే విళక్కాయ్ వందు తోత్తినాన్, విళక్కుగా వచ్చి ప్రకాశిస్తున్నాడు. జీవులందరి స్వరూపం
ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి మంగళాశాసనం చేసినప్పుడు. జీవుడు యజమాని బాగుండాలి అని దాసుడు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాడో అప్పుడు ఆ దాసుడి యొక్క స్థితి నిలబడుతుంది. అప్పుడు నిజమైనటువంటి దాస్యం అతనికి సిద్ధిస్తుంది. కాబట్టి విళక్కాయ్ అని చెప్పడం ద్వారా తిరు విళక్కుగా ఆయన వచ్చి అక్కడ ప్రకాశిస్తున్నాడు. ఎందుకు? సర్వేశ్వరుడికి మంగళాశాసనం చేయడం కోసం, రంగనాథుడికి మంగళాశాసనం చేయడం కోసం. మంగళాశాసనం చేస్తేనే, పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తేనే మన స్వరూపము సిద్ధిస్తుంది. లేకపోతే ఆ స్వరూపము నిలబడదు. దాసుణ్ణి అని చెప్పుకోవడంలో పైకి చెప్పుకున్నా కూడా ఎవరైతే పెరుమాళ్ళని ఆరాధించకుండా, పెరుమాళ్ళకి మంగళాశాసనం సమర్పించకుండా ఎవరైతే ఉంటారో వారు పైకి వేషం వేస్తున్నటువంటి మూర్ఖులవుతారే తప్ప మరొక నిజమైనటువంటి దాసులు కానే కారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. స్వరూప సిద్ధి. అలాగే దేవతలందరూ కూడా అలాగే ఉంటారు. ఇక్కడ సూర్యుడు పరమాత్మకి మంగళాశాసనం చేయడానికి తహతహలాడుతూ ముందుకు తన స్వరూపాన్ని సిద్ధించుకోవడానికి పరమాత్మకి మంగళాశాసనం చేయాలని పరుగున వచ్చి ఒక విళక్కుగా మారిపోయి ఆయనకి మంగళాశాసనం చేస్తున్నాడు. ఇక్కడ వరుణుడైతే మళ్ళీ మనం చెప్పుకోనే అవసరం లేదు. ఆజిమజై కన్నా వన్రుని కైకరవేల్ ఆజియుల్ పుక్కు ముగుందుగొడు ఆర్తేరి. వరుణుడు ఇంకొక మెట్టు అధికంగా తన స్వరూపాన్ని సిద్ధింపచేసుకుంటున్నాడు. ఎలా? పరమాత్మని ఎవరైనా సేవిస్తారో అది సామాన్యమైనటువంటి ధర్మము. పరమాత్మ భక్తులు ఎవరైతే ఉంటారో వారిని, ఆ గోష్ఠిని ఆశ్రయించడము, ఆ గోష్ఠికి కైంకర్యం సమర్పించడము స్వరూపం సిద్ధిస్తుంది అని వరుణుడు ఆండాళ్ తల్లి గోపికలందరూ కూడా అక్కడ వేంచేసి ఉండి మేము స్నానం ఆచరించాలి అని సిద్ధపడుతూ ఉంటే వెంటనే వరుణుడు వెళ్ళి ఆ గోష్ఠిని సేవించి, తల్లి ఆజ్ఞాపించు, నీకు ఎలా కైంకర్యం సమర్పించాలో, ఏం కైంకర్యం చేయాలో నన్ను ఆజ్ఞాపించు అని వరుణుడు అక్కడ ఆండాళ్ తల్లిని ప్రార్థించాడు. అది మనకి తెలిసినటువంటి విషయమే. అలాగా ఇక్కడ ఆదిత్యుడు కూడా స్వామికి మంగళాశాసనం చేయడానికి ఒక విళక్కుగా మారిపోయాడు. వందుతో తినాను విళక్కులా వచ్చి ప్రకాశిస్తున్నాడు. ఎలా? ఎవరు దేనిని పురస్కరించుకొని ఈ మాట చెప్తున్నారు ఇక్కడ పెరియవాచ్యాన్ పిళ్ళై అంటే దానికి ప్రమాణం తర్వాత వాక్యంలో మనకు అనుగ్రహిస్తున్నారు. అవరై కుశల ప్రశ్నం పన్న వేండువో ఎన్గిరార్. అలా ఎవరైతే పెరుమాళ్ళకి మంగళాశాసనం సమర్పిస్తారో ఆయనకి ఎంతో ప్రేమ ఉంటుంది వారందరి మీద. అలా ఎవరు తనని ఆరాధించడానికి పాపం భక్తితోటి ఏ కొంచెమైనా సమర్పిస్తే చాలు ఆయన పొంగిపోయి సంతోషించి వారు శ్రమ పడకపోయినా చిన్న పువ్వుల్ని తూవిత్తోజదు అని ఊరికే ఆ పువ్వుల్ని విసిరేసినా కూడా, భక్తితోటి ఆయన మీద విసిరేసినట్టుగా సమర్పించినా కూడా ఆయన పొంగిపోతాడండి. ఎంత శ్రమ పడిపోతున్నారు, ఇంత శ్రమ అవసరమా? అవసరం లేదయ్యా, నువ్వు మనసులో భక్తితోటి నాకు పత్రమో పుష్పమో ఫలమో తోయమో ఏదైనా భక్తితో నువ్వు సమర్పిస్తే చాలయ్యా అని చెప్పేటటువంటి వాడు కదా. అందుకే సూర్యుడు ఆకాశంలో శ్రీరంగ సన్నిధిలో ఒక తిరు విళక్కుగా మారి పరమాత్మకి మంగళాశాసనం చేద్దామని సిద్ధపడిపోతుంటే, ఆదిత్య బాగున్నావా అని కుశల ప్రశ్నం పన్నవేండువో, ఆయనని నువ్వు పలకరించాలి కదా, పలకరించకుండా పడుకున్నావేంటయ్యా అని ఆళ్వార్లు రంగనాథుడిని మేల్కొలుపుతున్నారట. కుశల ప్రశ్నలు వెయ్యాలి కదా రంగనాథ, అందుకనే మీరు నిద్రను మేల్కొనవాలి అని చెప్తున్నారు ఆళ్వార్లు. వెయ్యక్కదిరోన్ విళక్కాగ ఎన్రారిరే. ఇలా సూర్యుడు విళక్కుగా మారి పరమాత్మకి మంగళాశాసనం చేస్తున్నారు అని మీరు ఎలా చెప్తున్నారు అంటే మేము చెప్పడం కాదు, మొదలాళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురం వెయ్యక్కదిరోన్ విళక్కాగా అని పొయ్యి ఆళ్వార్లు సూర్యుడిని దీపంగా ఒక విళక్కుగా మార్చి మంగళాశాసనం పాడారు కదా అని చెప్తూ ఆ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురాన్ని మనసులో ఉంచుకొని పెరియవాచ్యాన్ పిళ్ళై తన స్వరూప సిద్ధిక్కాగా విళక్కాయి వందు తోత్తినా ఒక తన స్వరూపాన్ని సిద్ధింపచేసుకోవడం కోసం తిరువిళక్కుగా మంగళాశాసనం పాడుతున్నాడు ఆదిత్యుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నాట్టై ఎల్లాం యజుప్పుగిర ఆదిత్యనన్ ఉదిత్తాల్ ఎంగళాదిత్యన్ ఉదిక్క వేండావో. అద్భుతమైనటువంటి మాట. పెరియవాచ్యాన్ పిళ్ళై యొక్క వ్యాఖ్యానము అత్యంత అద్భుతంగా రసఘనంగా ఉంటుంది అని చెప్పడానికి ఇదొక్క మాట చాలు.
நாட்டை எல்லாம் எஜுப்புகிற ఆదిత్యన్ ఉదిత్తాల్ ఎంగళాదిత్యన్ ఉదిక్క వేండావో. లోకాన్నంతటినీ కూడా లోకాన్నంతటినీ నిద్రలేపి లోకంలో ఉండేటటువంటి అంధకారాన్నంతటినీ కూడా పోగొట్టేటటువంటి ఆదిత్యుడు నిద్రలేచాడు. మా ఆదిత్యుడు నిద్ర లేవాలి కదా అంటున్నారు. ఎంగళాదిత్యన్, రంగనాథుణ్ణి మా ఆదిత్యుడు అంటున్నారు. రంగనాథుణ్ణి మా ఆదిత్యుడు అంటాం ఏమిటండి అంటే, అక్కడ శయనించినటువంటి వాడు మరెవరో కాదు, రామదివాకర అచ్యుత భానున. ఎదురుగుండా ఉండేటటువంటి రంగనాథుడిని మనం తిరుమల సేవించేటప్పుడు కూడా సేవించాం. పెద్దలందరూ, పూర్వాచారులందరూ కూడా రంగనాథుణ్ణి నంబెరుమాళ్ళని ఎలా భావన చేస్తారు అంటే, పెరియ పెరుమాళ్ళైనటువంటి రంగనాథుణ్ణేమో కృష్ణుడిగా భావన చేస్తారు. అందుకే వెన్నయుండవాయన్ అని తిరుప్పాణాళ్ళ వాళ్ళు అనుగ్రహించారు. ఆయన దగ్గరికి వెళితే ఇప్పటికీ కూడా లోపల పెరియ పెరుమాళ్ళ సన్నిధి దగ్గరికి వెళ్ళి అర్చామూర్తిగా లోపల పెరియ పెరుమాళ్ళగా ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళితే ఇప్పటికి కూడా గుప్పమని ఆ వెన్న పరిమళం వస్తూ ఉంటుంది. ఆయన అచ్యుత భానుడు, లోపల ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. పెరియ పెరుమాళ్లే శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఎంగళాదిత్యన్, మా అచ్యుత భానుడు నిద్ర లేవాలి కదా. సూర్యుడు నిద్ర లేచేశాడు, లోకంలో ఉండేటటువంటి తమస్సునంతటినీ కూడా పోగొట్టాడు. మా అచ్యుత భానుడు, మా చిన్ని కన్నయ్య లేవాలి కదా అని ఆ ఎంగళాదిత్యన్ అని లోపల పెరియ పెరుమాళ్ళని అచ్యుత భానుడిగా భావన చేస్తున్నారు. నంబెరుమాళ్ళేమో అర్చక పరాధీనుడై అర్చకులు ఎలా అలంకరింపచేస్తే అలా అలంకరించుకొని, ఎక్కడ తిరుమంజనాన్ని సమర్పిస్తాం, ఇవాళ ఆ మండపంలో తిరుమంజనము, రేపు ఈ మండపంలో తిరుమంజనము, నిన్ను ఇలా అలంకరిస్తాము అలా అలంకరిస్తాము, ఇవాళ పురప్పాటుగా ఇలా ఈ వాహనం మీద వేంచేపు చేస్తాము అంటే పాపం ఆనాడు వశిష్ఠుడి ద్వారా విశ్వామిత్రుడి ద్వారా వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఎలా చెప్తే అలా నడుచుకున్నటువంటి ఆ రామచంద్రుడే కనిపిస్తాడు నంబెరుమాళ్ళలో. అంటే ఆనాడు రామచంద్రుడు ఆ మహర్షుల పట్ల పెద్దల పట్ల ఎంత వినయ విధేయతలతోటి వర్తించాడో, ఈ నంబెరుమాళ్ళు కూడా అర్చకులకి అంత పరాధీనుడైపోయి ఉంటాడు. కాబట్టి నంబెరుమాళ్ళలో రామచంద్రమూర్తిని సేవిస్తూ ఉంటారు పూర్వాచారులు. అందుకే రామదివాకర ఎంగళాళ్వ ఆదిత్యన్ అని ఇక్కడ రామదివాకరుడు నంబెరుమాళ్ళని సేవిస్తూ ఎంగళాదిత్యన్, మా రామదివాకరుడు ఉదిక్క వేండావో, నిద్ర లేవాలి కదా అని భావన చేస్తున్నారట ఆళ్వార్లు. అందుకని ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. లోకమంతా కూడా సూర్యుడు ఆదిత్యుడు బాహ్యాంధకారాన్ని పోగొట్టి లోకాలన్నిటినీ కూడా నిద్రలేపి సూర్యుడు ఉదయిస్తున్నాడు. మమ్మల్ని నిద్రలేపేటటువంటి రామదివాకరుడు అచ్యుత భానుడు ఉండేను. అలా అచ్యుత భానుడివై ఉండేటటువంటి నీవు ఉదయించవద్దా, లేవద్దా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. బాహ్యమాన అంధకారమిరే అవనాలే పోక్కలావదు, అంతరమాన అంధకారం పోక్కుంబోదు దేవరీర్ ఉణందు అరుళ వేండువో. సూర్యుడు ఉదయించడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, బాహ్యంగా ఉండేటటువంటి అంధకారం అంతా కూడా అవనాలే పోక్కలావాదు, అతని ద్వారా లోకంలో బాహ్యంగా ఉండేటటువంటి అంధకారం తమస్సు అంతా కూడా సూర్యుడి వల్ల పోతుంది. సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో దట్టమైనటువంటి, అప్పటి వరకు రాత్రిగా దట్టమైనటువంటి చీకట్లో ఉన్నటువంటి రాత్రంతా కూడా సూర్యుడు ఉదయించడం వల్ల ఎలా అయితే పోతుంది, ఆ సూర్యుడికి బాహ్యాంధకారాన్ని తొలగించేటటువంటి శక్తి మాత్రమే ఉంది. ఆంతరికంగా ఉన్నటువంటి మనుషులలో, జీవుల లోపల, మనస్సుల లోపల అంధకారం, అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని పోగొట్టగలిగింది ఎవరు అంటే, ఆంతరమాన అంధకారం పోక్కుంబోదు దేవరీర్ ఉణందు అరుళ వేండావో. లోపల ఆంతరికంగా ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని పోగొట్టడానికి దేవరీర్ రంగనాథ, నువ్వు నిద్రలేచి నీ కటాక్షమును ఆ జీవుల మీద ప్రసరింపచేస్తే అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి అంధకారం తొలగిపోతుంది. ఎలా అండి, ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, మయర్వర మదిలనం అరుళినన్ ఎవనవన్. ఎవరు ఆళ్వార్లందరికీ కూడా భక్తి రూపాపన్న జ్ఞానం, దోషములేమీ లేనటువంటి
జ్ఞానాన్ని శుద్ధసత్వ రూపమైనటువంటి జ్ఞానము, భక్తిగా పరిణమించేటటువంటి జ్ఞానము కటాక్షించింది ఎవరు? ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడే కదా. ఆయనే ఇక్కడ రంగనాథుడిగా వేయించేసి ఉన్నాడు. ఆయన నిద్రలేచి ఆయన కటాక్షమును మన మీద పడితే మనలో కూడా జ్ఞానజ్యోతి వెలుగుతుంది. మన మనసుల్లో ఉన్నటువంటి తమస్సంతా కూడా పోయి జ్ఞానము ప్రకాశిస్తుంది. కాబట్టి రంగనాథ, లోకాలలో ఉండేటటువంటి చీకట్లు తొలగింపచేసేటటువంటి ఆదిత్యుడు ఉదయించాడు. మా లోపల ఉండేటటువంటి అంధకారాన్ని, అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని తొలగించడం కోసం నువ్వు లేచి మమ్మల్ని కటాక్షించాలి. ఆదిత్యన్ ఉదయ పర్వతత్తై వందనయ్యా నిన్రాన్. ఆదిత్యుడు ఉదయ పర్వతం మీదకి వచ్చి చేరాడు. ఇరుళ్ నీంగా నిన్రదు. మొత్తం కూడా చీకట్లన్నీ కూడా తొలగిపోయేటటువంటి, ఎప్పుడైతే సూర్యుడు ఉదయగిరిని వచ్చి చేరాడో చీకట్లన్నీ కూడా తొలగిపోయాయి అని చెప్తున్నారు. సమారాధన ఉపకరణమాన తిరుప్పడితామంగళ్ వికసితమాగ నింద్రన. నీకు తిరువారాధనలో ఉపకరణములుగా ఉపయోగపడేటటువంటి తిరుప్పడి తామర పుష్పములన్నీ కూడా ఆ చుట్టూతా శ్రీరంగం చుట్టూతా ఉండేటటువంటి పొలాలలో నీరు సమృద్ధిగా ఉండడం వల్ల పొలములలో ఉండేటటువంటి తామర పుష్పములన్నీ కూడా చక్కగా వికసితమాగా నిందన చక్కగా వికసించి ఉన్నాయి. అవన్నీ కూడా మహనీయులు భాగవతోత్తముల తామర పుష్పములన్నీ కూడా రంగనాయకికి నీకు సమర్పించడానికి సిద్ధపడిపోతున్నారు. కాబట్టి స్వామి నిద్రలేవాలి. ఆరాధ్యర్ దేవరీరెన్రు ఆరాధిప్పారెల్లాం తందాం పరికరంగళోడే వందార్గళ్. ఆరాధ్యర్ దేవరీరెన్రు, అందరి చేత ఆరాధింపబడేటటువంటి వాడు నువ్వే అని. ఆరాధిప్పారెల్లాం, లోకాల్లో ఆరాధింపబడేటటువంటి వారందరూ కూడా తందాం పరికరంగళోడే వందార్గళ్, వారి పరిజనములతోటి నీ దగ్గరికి వచ్చి నీ వాకిట్లో పడిగాపులు కాస్తున్నారయ్యా. మనం సమర్పించేటటువంటి దాసోహములన్నీ కూడా ఎవరికి చేరుతాయి అంటే శాస్త్రము మనం సమర్పించేటటువంటి దాసోహములన్నీ కూడా వాసుదేవుడికే. ఏ దేవత విషయంలో మనం దాసోహం సమర్పించిన ఆ చివరికి ఆ దాసోహం ఎవరికి చేరుతుంది అంటే ఆ శ్రీమన్నారాయణుడికే చేరుతుంది అని శాస్త్రం చెప్తుంది. అది ఎలా, ఎప్పుడు అది మనకు కూడా అర్థం అవ్వాలంటే మన ఎదురుగుండా ఎవరైనా వచ్చి నమస్కారం అండి బాగున్నారా అని వారు పలకరిస్తారు. ఆ పలకరింపు ఎక్కడి వరకు చేరుతుంది అంటే కేవలం ఈ శరీరాన్ని పలకరిస్తున్నారా? కాదు. ఆ శరీరంలో ఉండేటటువంటి ఆత్మని పలకరిస్తున్నారా? అంతేకాదు, ఆత్మ వరకు కాదు, ఆ ఆత్మకి అంతర్యామిగా ఉండేటటువంటి నారాయణుడి వరకు అది వెళుతుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ పేరు పెట్టి పిలిస్తే ఆ పేరు ఈ శరీరం వరకే ఆగిపోతుంది, శరీరాన్ని మాత్రమే సూచిస్తుందా? కాదు కదా. ఆ లోపల ఉండేటటువంటి ఆత్మని కూడా నిర్దేశిస్తుంది. అక్కడతో ఆగిపోకుండా ఆత్మకి అంతర్యామిగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడి వరకు ఆ పేరు వెళ్తుంది. అందుకే ఇచ్చువై పెరుణం వేండేన్ అరంగమా నగరులానే, అచ్చువై పెరుణం వేండేన్ అరంగమా నగరులానే అని ఆళ్వార్లు మొదటి పాసురంలో ఇందిరలోకమాళం అని అక్కడ ఇంద్ర శబ్దానికి పెరియవాచ్యాన్ని పిళ్ళై వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ అక్కడ పచ్చమామలై పోల్మేని అనేటటువంటి పాసురంలో ఇందిరలోకమాళం అచ్చువై పెరినుం వేండేన్ అరంగమా నగరులానేలో ఇందిరలోకం అంటే స్వర్గం కాదండి. ఇంద్ర శబ్దంతో చెప్పబడేటటువంటి శ్రీమన్నారాయణుడు. ఆ ఇంద్రుడు అంటే కేవలం ఇంద్రుడి వరకు ఇంద్రుని యొక్క దేహం వరకు, ఇంద్రుడి లోపల ఉన్నటువంటి ఆత్మ వరకు, అక్కడ వరకే వెళ్లకుండా ఆ లోపల ఉండేటటువంటి పరమాత్మ వరకు పర్యవసిస్తుంది. కాబట్టి ఆ ఇంద్ర శబ్దం కూడా శ్రీమన్నారాయణుడికే చెందింది. అలా లోకంలో ఎవరికి దాసోహం సమర్పించినా, ఏ దేవతకు దాసోహం సమర్పించినా అదంతా కూడా నిజానికి శ్రీమన్నారాయణుడికి చెప్తుంది. అంతేకాకుండా ఇక్కడ వారే అలా లోకంలో ఆరాధింపబడేటటువంటి వారందరూ కూడా అదిగో తమ పరిజనములతోటి వచ్చి నీ వాకిట్లో పడిగాపులు కాస్తున్నారు అని చెప్పడం ద్వారా సర్వేసు వారిని కూడా నియమనం చేసేటటువంటి వాడు రంగనాథుడే సుమా అంటున్నారు. ఇత్తై ఎల్లామడయ దేవరీర్ తిరుప్పళ్ళి ఉణందు అరుళి విశేష కటాక్షం పళ్ళి అరుళ వేణం ఎన్గిరార్. ఇవన్నీ
ఇవన్నీ కూడా పెరుమాళ్ళకి విన్నపం చేస్తూ రంగనాథ తిరుపల్లి ఉనందరుళి విశేష కటాక్షం పణ్ణి అరుళవేణుం ఎన్గిరార్. ఇవన్నీ పెరుమాళ్ళకి విన్నపం చేస్తూ స్వామి సూర్యుడు ఉదయించాడు, పరికరములన్నీ కూడా నీ ఆరాధనకి ఉపయోగపడేటటువంటి పరికరములన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, ఆరాధించేటటువంటి వారందరూ కూడా సిద్ధంగా నీ దగ్గర వేచి ఉన్నారు అని చెప్తూ నువ్వు నిద్ర లేచి మా మీద విశేష కటాక్షాన్ని ప్రసరింపచేయాలి అని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో అని దీనికి చక్కటి ఒక అవతారికను ప్రసాదించారు పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులు. వ్యాఖ్యానంలోకి వెళితే కదిరవన్ కుణదిసై చిగరం వందనైందాన్ கண்வளரந்து அருளுகிற தேவரீருக்கு பிராத்தக்காலத்திலே சந்தியாதீபம் கொண்டு வருவாரை போலே தினகரனானவன் தன் கிரணங்களெல்லாவத்தோடும் கீழ் திக்கிலே ఉదయగిరియే వందనై నిన్రాన్. పూర్వము రాజులందరూ కూడా సైనించి ఉంటే రాజులందరూ కూడా వారి వారి వ్యవహారాలు చూసుకోవాలి కాబట్టి సభ తీర్చాలి, సభలో ప్రవేశించాలి, సభలో అన్నిటిని నిర్వహించాలి కాబట్టి రాజులు కూడా తెల్లబారక ముందే ప్రాతకాలంలోనే నిద్ర లేచేటటువంటి వారు. అలా ప్రాతకాలం సమయమైంది అని సూచకం ఏమిటి అంటే రాజు దగ్గర ఆ లోపల అంతరంగంగా పనిచేసే పరిచారకులందరూ కూడా సమయానుసారంగా సమయాన్ని చూసుకొని ఆ ప్రాతకాలం ఆసన్నం అవ్వగానే వారు తిరువిళక్కులన్నిటినీ కూడా పట్టుకొని వెళ్ళి రాజును రాణిని రాజును ఇద్దరినీ కూడా నిద్ర లేపేటటువంటి ఒక సాంప్రదాయం మహారాజుల దగ్గర ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా కణ్వళరందు అరుళిగిర దేవరీరుకు సుఖంగా శేషశయ్య మీద శయనించి ఉన్నటువంటి రంగనాథుణ్ణి ప్రాతకాలత్తిలే సంధ్యాదీపం కొండువారైపోలే. అక్కడ కేవలం దీపాలు పట్టుకొని వెళ్ళి ఆ భవనానికి కాంతి వారు శయనించి ఉండేటటువంటి శయన మండపాల్లో ఉన్నటువంటి దీపాలన్నిటినీ కూడా వెలిగించి అక్కడ మంగళకరములైనటువంటి స్త్రీలందరూ కూడా రాజు లేవగానే రాజుకి మంగళం పాడాలి అనేటటువంటి ఉద్దేశంతో మన ఇళ్ళల్లో కూడా ప్రత్యేకంగా ఏదైనా జన్మదినమో వివాహ వార్షికోత్సవమో జరిగితే లేవగానే ముందు ఒక పిల్లవాడిని ఒక పీట వేసి మంచి పీట వేసి పీట మీద కూర్చోపెట్టి ఇంట్లో ఉన్నటువంటి తల్లో నాయనమ్మో అమ్మమ్మో వీరందరూ కూడా పిల్లవాడికి మంగళహారతి పాడి తైలాన్ని ఉంచి తర్వాత స్నానాన్ని చేయడానికి ఎలా అయితే తీసుకువెళ్తారో రాజులకి అది నిత్యము జరిగే మంగళహారతి పాడడం అనేటటువంటి నిత్యమైనటువంటి పని. కాబట్టి ఇక్కడ కూడా రంగనాథుడికి ప్రాతకాలత్తిలే సంధ్యాదీపం కొండు వరువారై పోలే. సంధ్యాదీపం ప్రాతకాలంలో సంధ్యాదీపాన్ని పుచ్చుకొని మంగళహారతులు పాడేవారిలాగా దినకరనానవన్ తన్ కిరణంగళెల్లావత్తోడు దినకరుడైనటువంటి ఆదిత్యుడు తన సహస్ర కిరణములన్నిటినీ కూడా కీష్ దిక్కిలే ఉదయగిరియై వందనయ్యానిన్రాన్. తూర్పు దిక్కులో ఉదయగిరిని అధిరోహించి రంగనాథుడికి మంగళం పాడడానికి తన కిరణములన్నిటితో కూడా స్వామికి మంగళాలని పాడడం కోసం సిద్ధంగా ఉన్నాడు. கதிரவர் அவரவர் கை நின்றை காட்டினார் நாரணன் தாமரை கண்டு கந்து என்று தேவரீருடையார் அச்சிராதிகதியே போம்போது அதிவாகிகர் தந்தாம் பதங்கள் நிலை நிற்கைக்காக தேவருடையார்க்கு தரம் கொடுத்த விளக்குடை யாரோபாதி பகத்த விஷயத்தில் కించిత్ కరియాదిరార్గళిరే. ఎలా ఉంది ఈ సన్నివేశం అంటే జీవుడు అర్చిరాదిగతిలో వెళుతున్నటువంటి సందర్భంలో ఆయా లోకాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ముక్త పురుషుణ్ణి సేవించి ఆ ముక్త పురుషుడికి మంగళాశాసనం పాడుతూ ఉంటారు. అలా ఉంది అని చెప్తున్నారు. కదిరవర్ అవరవర్ కై నిరై కాటినార్. ఆదివాహకులైనటువంటి ఆదిత్యులు తమ చేతులతోటి ముక్తులకి దారి చూపిస్తూ కదిరవర్ అవరవర్ కై నిరై కాటినార్
చేతులతోటి ఆ ముక్త పురుషుణ్ణి సేవిస్తూ ఆ ముక్త పురుషుడికి మార్గం అర్చిరాదిగతిలో మార్గాన్ని చూపిస్తూ ఉంటారు అని తిరువాయిముజులో ఆళ్వారు చెప్పినట్టుగా నారణంతమరై కండుగందు నారణంతమరై కండుగందు నారాయణుణ్ణి కాదు, నారణంతమరై నారాయణుడికి సంబంధించినటువంటి దాసులను కండు ఉగందు చూసి ఆనందించి అనేటటువంటి రీతిలో నీ దాసులందరూ కూడా ఎండ్రు దేవరీర్ ఉడయార్ ఆయన నావారు అని అభిమానించినటువంటి వారందరూ కూడా ఇక్కడ ఎవరు వారు ఏ వర్ణానికి సంబంధించినటువంటి వారు, ఏ జాతికి సంబంధించినటువంటి వారు, ఏ యోగ్యత కలిగినటువంటి వారు, ఎలాంటి వారు అనేటటువంటిది నియమం కాదు. దేవరీర్ ఉడయార్ స్వామి ఎవరినైతే నావారు అనే ఎవరినైతే ఆయన అభిమానిస్తాడో వారందరూ కూడా అచ్చిరాదిగతిలో వెళ్ళడానికి అర్హులే అనేటటువంటి మాటను తెలిసేటట్టుగా దేవరీరుడయార్ అచ్చిరాదిగతియే పోంబోదు. అలా భగవద్భక్తులందరూ కూడా అచ్చిరాదిగతిలో వేయించేపు చేస్తుంటే వారందరూ ఆ అచ్చిరాదిగతిలో పయనిస్తూ ఉంటే దేవరీరుడయార్కు அச்சிராதிகதியே போம்போது அதிவாகர் தந்தாம் பதங்களை நிலை நிற்கைக்காக தேவர் உடையார்க்கு தரம் கொடுத்த விளக்குடையாரோ பாதி பகுத்த விஷயத்தில் కించిత్ కరియాదిరార్గళిరే. వారందరూ ఏం చేస్తారు, అక్కడున్న ఆయా లోకాలలో ఉన్నటువంటి ఆదివాహకులందరూ కూడా వారి నిలై నిర్కై కాగా వారి పదవులన్నీ కూడా స్థిరంగా ఉండడం కోసం స్వామి యొక్క భక్తులు ఎవరైతే ఆ ముక్త పురుషులు వెళుతూ ఉంటారో వారికి విళక్కుడై ఆరోపాది వారికి మంగళ దీపాలతోటి మంగళాశాస్త్రం చేస్తూ ఉంటారు. అలా పయనించేటటువంటి ముక్త పురుషుడు పయనించేటటువంటి సందర్భంలో ఆదివాహకులందరూ కూడా తమ తమ పదవును నిలుపుకోవడం కోసం కించిత్కారంగా భాగవతోత్తములైనా సేవించడం కోసం ఆ దీపాలు పట్టుకొని వారికి మంగళాశాసనం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏం కలుగుతుంది వాళ్ళకి అంటే కించిత్కరంగా వహుత్త విషయத்தில் కించిత్ కరియాదిరార్గళిరే. వహుత్త విషయం సేవించవలసినటువంటి స్వరూపానికి అనుగుణంగా ముక్త పురుషుల్ని పరమ భాగవతోత్తముల్ని సేవిస్తేనే స్వరూపం సిద్ధిస్తుంది. కాబట్టి ఆ భగవత్త విషయంలో కించిత్ కార్యాన్ని చేసినటువంటి వారుగా అవుతారు. కాబట్టి అలా ముక్త పురుషుడు ఆ అర్చిరాది మార్గంలో పయనిస్తూ ఉంటే ఎలా అయితే అక్కడ ఉన్న ఆయా లోకాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆదిత్యులందరూ కూడా వారిని ఎలా అయితే సేవిస్తున్నారో ఇక్కడ ఆదిత్యుడు కూడా తన స్వరూపాన్ని సిద్ధించుకోవడం కోసం శ్రీరంగం చేరి శ్రీరంగంలో పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తూ శ్రీరంగంలో ఉన్నటువంటి మహనీయులందరికీ కూడా మంగళాశాసనం చేస్తున్నాడా, వారందరినీ సేవిస్తున్నాడా అన్నట్టుగా ఉదయగిరినెక్కి ఉదయించి ఉన్నాడు అంటున్నారు. கண்வளரந்து அருளுகிற தேவரீர் திருப்பள்ளி உணர்ந்து அருளவது எப்போதோ என்று அவதர பிரதீட்சனாய் ಭೀಷೋದೇತಿ ಸೂರ್ಯ ಎನ್ಗಿರಪಡಿಯೇ ಈ ದಿಕ್ಕಿಲೆ ఉదయగిరిలే వందు తోన్రినాన్. ఎప్పుడెప్పుడు స్వామి కణ్మళరందు అరుళగిర దేవరీర్ స్వామి నిద్రిస్తూ ఆ సేవను సాగిస్తున్నటువంటి రంగనాథుడు ఎప్పుడు నిద్ర లేచి నన్ను కటాక్షిస్తాడా అని అవసర ప్రతీక్షణ ఆయన కోసం అవసర ప్రతీక్షణ చేస్తూ భీషోదేతి సూర్య ఎన్గిరపడియే. భీషోదేతి సూర్య భీషస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషస్మాత్ అగ్నిః చంద్రశ్చ మృత్యు ధావతి పంచమహా. లోకంలో ఉన్నటువంటి వారందరూ ఇంద్రుడి నుండి ఉన్నటువంటి దిక్పాలకులందరూ కూడా పరమాత్మ తమకు అప్పగించినటువంటి విధులన్నీ కూడా సక్రమంగా చేయాలి, ఆయనకి సంతోషం కలిగించేటట్టుగా సక్రమంగా చేయాలి, ఆయన మీద భయంతో కాదు. అయ్యో మనం మన విధిని కనుక సక్రమంగా చేయకపోతే ఆయన ముఖం చిన్నపుచ్చుకుంటాడు, ఆయన పాపం ఆయన నొచ్చుకుంటాడు అనేటటువంటి బెంగతోటి ఆయన మీద ఉండేటటువంటి అత్యంత ప్రేమతోటి ఆయన అనుగ్రహించినటువంటి విషయములన్నిటినీ కూడా సక్రమంగా నిర్వహించాలి అనేటటువంటి ఉద్దేశంతో భీషాస్మాద్ వాతః పవతే
లోకంలో ఉండేటటువంటి వాయువు పరమాత్మ మీద ఉండేటటువంటి అత్యంత ప్రేమతోటి ఆయన నాకు విధించినటువంటి విధిని నేను సక్రమంగా నిర్వహించాలి అనేటటువంటి బెంగతోటి లోకంలో వాయువు వీస్తూ ఉంటాడు, సూర్యుడు వెలిగిపోతూ ఉంటాడు, అగ్ని చంద్రుడు అవన్నీ కూడా తేజస్సును ప్రసాదిస్తూ ఉంటాయి. ఇదో యముడేమో ప్రాణాలు తీసేటటువంటి నిర్వాహం చేస్తూ ఉంటాడు. అలా లోకంలో ఉన్నటువంటి ఈ అష్టదిక్పాలకులందరూ, ఇంద్రుడితో సహా అష్టదిక్పాలకులందరూ కూడా తమ 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 బాధ్యతలన్నిటినీ కూడా పెరుమాళ్ళ మీద ఉండేటటువంటి అత్యంత ప్రేమతోటి దాన్ని కైంకర్యంగా భావిస్తూ వారి నిర్వహణలన్నిటినీ చేస్తూ ఉంటారు అని చెప్పినట్టుగా కీజ్ దిక్కిలే ఉదయగిరిలే వందు తోన్నినాన్, ఉత్తర దిశలో ఉదయగిరిలో వచ్చి చేరి ఉన్నాడు ఆదిత్యుడు. నీ కటాక్షం కోసం అవసర ప్రతీక్షణ, నీ కటాక్షం కోసం వేచి ఉన్నాడు. குன்றத்திட்ட விளக்காக உதய பரவத்தின் அருகை உரையும் சோலையும் கண் வளரந்து அருளுகிற படையும் కంగయ్యలు ఉండాన ఆశై పాడు తోండ్ర వందుకొడు నిన్రాన్. అద్భుతంగా చెప్తున్నారు. సూర్యుడు ఉదయగిరిని అధిరోహించాడు అని ఎందుకంటున్నారంటే ఇంకొక చోట ఎక్కడో ఉన్నాడని చెప్పచ్చు కదా. ఉదయగిరిని అధిరోహించి శ్రీరంగాన్ని సేవించడం ఎందుకు అంటే, குன்றத்திட்ட விளக்காக உதய பர்வதத்தின் அருகை ஊரையும் சோலையும் கண்வளரந்து அருளுகிற படியையும் காங்கையிலுண்டான ఆశైపాడు తోండ్ర వందు కొడు నిన్రాన్. నేల మీద పెట్టినటువంటి దీపం కన్నా కూడా ఎత్తైనటువంటి చోట పెట్టినటువంటి దీపము ఎక్కువ వెలుగునిస్తుంది. నేల మీద పెట్టినటువంటి దీపం కొంత ప్రదేశం వరకే తన కాంతిని ప్రసరింపచేస్తుంది. అదే కొంచెం ఎత్తైనటువంటి స్థానంలో పెట్టినటువంటి దీపం అయితే మరింత ప్రదేశానికి తన వెలుగును పంచుతూ ఉంటుంది. అలాగే కుండ్రతిట్ట విళక్కాగా ఉదయగిరి పర్వతెత్తిన్ అరుగై, ఆ ఉదయగిరిని అధిరోహించి సూర్యుడు రంగనాథుణ్ణి సేవించడం దేనికి అంటే కేవలం రంగనాథుణ్ణి సేవించడం కోసమే కాదు. ఊరయ్యం సోలయ్యం కణ్వళరందు అరుళగిర పడి అయ్యం. రంగనాథుడిని సేవించాలి అంటే ఉదయగిరిని అధిరోహించవలసినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే కావేరీ నదుల జలాల నుండి కొంచెం పైకి వచ్చాడో అప్పుడు రంగనాథుడిని నేరుగా సేవించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ సూర్యుడికి అదొక్కటే పురుషార్థం కాదు. సూర్యుడికి తనకి ఇష్టమైనటువంటి పురుషార్థం ఏమిటి అంటే రంగనాథుడితో పాటు ఆ శ్రీరంగాన్ని సేవించాలి, ఆ శ్రీరంగం చుట్టూతా ఉన్నటువంటి తోటలన్నిటినీ సేవించాలి, రంగనాథుడు శయనించి ఉండేటటువంటి ఆ అందాన్నంతటినీ కూడా సేవించాలి. కాబట్టి ఉదయగిరిని ఎత్తైనటువంటి చోట నుండి మనం చూస్తే అప్పుడు అంతా కనిపిస్తుంది. పొరపాటు జరుగుతోంది. మనం ఇంటి కింద నుంచి వెళ్ళి నిల్చొని చూస్తే కేవలం ఎదురుగుండా వచ్చేటటువంటి స్వామి మాత్రమే కనిపిస్తాడు, ఎదురుగుండా వచ్చేటటువంటి భక్తజనం మాత్రమే కనిపిస్తారు. అలా కాకుండా ఆ దివ్య దేశంలో ఎవరైనా మనకి తెలిసినటువంటి వారు ఉంటే వారు ఇక్కడ నిల్చుంటే బాగా కనపడదండి, మా ఇంటి మీద కనుక మీరు నిల్చుంటే మొత్తం గోష్ఠి అంతటినీ కూడా మీరు సేవించవచ్చు, పెరుమాళ్ళు కూడా చక్కగా అక్కడ నుండి కనిపిస్తారు, సేవించవచ్చు అక్కడ నుంచి అని చెప్తే, మనం ఎలా అయితే వారి ఇంటి మీద నుండి చూస్తే ఎదురుగుండా వచ్చేటటువంటి దివ్య ప్రబంధ గోష్ఠి కనిపిస్తుంది, తర్వాత స్వామి కనిపిస్తాడు, స్వామి సేవ సాగిస్తాడు, ఆ వెనకాతలో ఉండేటటువంటి వేదాధ్యయనం చేసేటటువంటి గోష్ఠి కనిపిస్తుంది. ఆ పరిజనం అంతా కూడా మనం ఎలా అయితే ఎత్తైనటువంటి చోటు నుండి మనం సేవించగలుగుతామో అలా ఇక్కడ సూర్య భగవానుడు కూడా ఉదయ పర్వతాన్ని అధిరోహించడానికి దాని కారణం ఏమిటి అంటే అక్కడ ఉండేటటువంటి శ్రీరంగం అంతా కూడా చూడాలి. శ్రీరంగంలో ఉండేటటువంటి ఆ తోటలన్నిటినీ కూడా చూడాలి. ఆ తోటలనే కాదు, శయనించి ఉండేటటువంటి ఆ అందాన్ని, రంగనాథుడి యొక్క పరిపూర్ణ అందాన్నంతటినీ కూడా చూడాలి అనేటటువంటి ఆశతోటి
ఎత్తైనటువంటి ఉదయగిరిని అధిరోహించాడు స్వామి. ఎలాంటి తోటలండి అక్కడ అంటే, వండినం మురలుం సోలై మైలినం నాలుం సోలై కొండల్ మీదణవం సోలై కుయినినం కూం సోలై అండర్కోన్ అమరం సోలై అణితిరువరంగమెన్న భూలోకానికి అంతటికీ కూడా ఆభరణమైనటువంటి తిరువరంగము కాదండి. ఆ తిరువరంగానికి ఆభరణమైనటువంటి వాడు అండర్కోన్, శ్రీరంగానికి ఆభరణమైనటువంటి వాడు శ్రీరంగనాథుడు. ఆయనని సేవించడానికి కాదు, భూలోకానికే ఆభరణమైనటువంటి తిరువరంగాన్ని సేవించడానికి. ఏముంటుందండి తిరువరంగంలో? వండినం మురలం సోరై తుపెదలు హింకారంతో తేనెలు స్రవిస్తున్నటువంటి తేనెలను అద్భుతంగా తాగుతూ ఉండేటటువంటి తోటలు కలిగింది. అంటే చుట్టూతా ఉన్నటువంటి తోటలలో పువ్వులు ఎప్పుడూ కూడా వికసిస్తూ ఉంటాయి. ఈ కాలము ఆ కాలము అని తేడా లేకుండా నవవసంతంతో విరాజిల్లేటటువంటి చోటు తిరువరంగము. అలా ఉంటుందా? శిశిర ఋతువులో ఆకులు రాలిపోతాయి కదా, ముందు చలికాలంలో చెట్లన్నీ ముడుచుకుపోతాయి కదా, ఆ సమయంలో పుష్పాలు ఉండవు కదా. అంటే అయోధ్యలో రామచంద్రుడు వెళ్ళిపోతున్నాడు, అయోధ్యను విడిచి వెళ్ళిపోతున్నాడు అంటే అది వసంత ఋతువే, చైత్రమాసమే. అయినప్పటికీ కూడా చెట్లన్నీ రాముడు వెళ్ళిపోతున్నాడు అనేటటువంటి విశ్లేషణతో పువ్వులు పూయవలసినటువంటి సందర్భంలో కూడా అవన్నీ ఆకులు రాల్చేసి, శోకంతో ఆకులు రాల్చేసి పువ్వులు పూయకుండా అలా వట్టి వృక్షములుగా ఉండిపోయాయి. మళ్ళీ రామచంద్రుడు అయోధ్యకి వచ్చి చేరిపోతున్నాడు. 14 సంవత్సరములు అయిపోయింది. మళ్ళీ ఆ రామచంద్రుడు అయోధ్యలో వేయించేస్తున్నాడు అనేటటువంటి ఆనందోత్సాహంతో కాలం కాకపోయినా అయోధ్యలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా రామచంద్రుడికి పట్టాభిషేకం అవుతోంది అని సిద్ధపడిపోయి తామన్నీ కూడా పుష్పాలతోటి, పుష్ప కిరీటాలని ఆ వృక్షాలన్నీ కూడా దాల్చాయి. శోభాయమానంగా అక్కడ అయోధ్యలో ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా పుష్పించాయి, చిగురించాయి. కాలం కాకపోయినా అలా ఆ రాముడు వేయించేసి ఉండేటటువంటి అయోధ్యలోనే అలాంటి స్థితి అయితే, పెరియ పెరుమాళ్ రాముడి చేత కూడా ఆరాధింపబడినటువంటి స్వామి అయినటువంటి రంగనాథుడు వేయించేసినటువంటి ఆ శ్రీరంగం గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎప్పుడు నవ వసంతంతో అద్భుతమైనటువంటి పుష్పాలతోటి, అందుకే రంగనాథుడిని ఆ మాలికలతోటి అలంకరిస్తూ, నంబెరుమాళ్ళని ఆ పూమాలికలతోటి అలంకరిస్తుంటే అబ్బా ఎంత భోగ్యమైనటువంటి పూమాలికలు. మన ఊళ్ళో ఇలాంటి మాలికలు దొరకవు కదా. ఎవరైనా ప్రత్యేకంగా ఏదైనా వివాహమో ఏదైనా విశేషమైనటువంటి ఉత్సవమో వారి కుటీరాలలో జరుపుకుంటే ఏ తిరుమల నుండో ఏ శ్రీరంగం నుండో పూమాలికలు కూడా ఆర్డర్ పెట్టుకునేటటువంటి రోజులు మనకు వచ్చేసాయి. అలా అక్కడైతే నవవసంతంగా ఉంటుంది కాబట్టి వండినం నురలం సోలై మైలినం నాలుం సోలై కన్నా మళ్ళీ నిత్యము నాట్యం చేసేటటువంటి చోటు, అలాంటి తోటలు కలిగినటువంటి చోటు. నమళ్ళు కేవలం మేఘములు ఉంటేనే కదండి నాట్యం చేస్తాయి. మేఘాలు లేనప్పుడు నెమళ్ళు ఎందుకు నాట్యం చేస్తాయి? మేఘాలను చూసి పురివిప్పి అప్పుడు ఆనంద పారవస్యంతో నాట్యం చేస్తాయి కదా. అంటే ఆ మధ్యలో పడుకున్నటువంటి వాడెవరు? కాలమేఘము అని పరాశర భట్టర్ వారు చెప్తారు. కంఠం వరకు దయ అనేటటువంటి నీటితోటి ఉన్నటువంటి కాలమేఘము ఆ రంగనాథుడు. అటు ఇటు ఆ శ్రీదేవి భూదేవి అనేటటువంటి మెరుపులతోటి కూడినటువంటి కాలమేఘము అని కదా భట్టర్ వారు రంగనాథుడిని అభివర్ణిస్తారు. అలా మేఘము అక్కడ పడుకొని ఉంటే ఆ మేఘాన్ని చూసి నిత్యము ఇది వర్షాకాలమేమో అని భావన చేస్తూ మైలీనం ఆలుం సోలే నాట్యమాడేటటువంటి నెమళ్ళు నిత్యము నృత్యం చేసేట. అసలు శ్రీరంగం అంటేనే నృత్యస్థానం. రంగనాయకికి నృత్యాన్ని నృత్యం చేసేటటువంటి స్థానం కాబట్టి అది నిత్యము నాట్యరంగమే కాబట్టి ఇక్కడ నెమళ్ళు కూడా అందంగా నాట్యం చేస్తూ ఉండేటటువంటి తోటలతో నిండి ఉన్నటువంటి చోటు. కొండల్ మీదు అణవం సోలై, కొండల మీద అణవం సోలై, అవన్నీ కూడా మేఘములన్నీ కూడా వచ్చి వాలేటటువంటి చోటు. సముద్రం ఉన్నటువంటి చోటికి మేఘం వెళ్తుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి శ్రీరంగధామంలో శ్రీరంగ ప్రణవాకార విమానంలో మధ్యలో పడుకున్నటువంటి వాడు కడల్వണ്ണన్ అని కదా ఆళ్వార్లు సంభావిస్తారు స్వామిని. ఆ పడుకున్నటువంటి వాడు సముద్రాన్ని స్పర్ధిస్తూ ఇంకొక సముద్రం పడుకుందా అని ఆనాడు రామావతారంలో సముద్రుడికి శరణాగతి చేస్తూ ఆయన కటాక్షం కోసం ఒక సముద్రాన్ని స్పర్ధిస్తూ ఇంకొక సముద్రం పడుకుందా అని చెప్పినటువంటి ఆ రామచంద్రుడే
ఇక్కడ కడల్ వర్ణంగా సముద్ర వర్ణుడిగా సముద్రం వంటి స్వభావం కలిగినటువంటి వాడిగా శ్రీరంగంలో పడుకున్నాడు కాబట్టి ఇక్కడ పెద్ద సముద్రం ఉంది, కరుణ అనేటటువంటి జలంతో నిండి ఉంది. ఆ కరుణని ఆస్వాదించాలి అని నాదమునులు యామునులు అనేటటువంటి మేఘములన్నీ కూడా వచ్చి చేరేటటువంటి చోటు. కుయిలినం కూం సోలై, అందంగా కోకిలలు పాడేటటువంటి తోటలు కలిగినటువంటి శ్రీరంగం కదా. అలాంటి ఊరును చూడాలి, సోలయం తోటలని చూడాలి. కణ్వళరందు అరుళిగిర పడియయ్యం కాణన కాంగైల్ ఉండాన ఆశై పాడు తోండ్ర వందుకొడు నిన్రాన్. తన ఆశనంతటినీ కూడా స్వామికి తెలియచేసేటట్టుగా, స్వామి శ్రీరంగాన్ని సేవించాలి, శ్రీరంగంలో ఉన్నటువంటి తోటలను సేవించాలి, శ్రీరంగంలో ఉన్నటువంటి భాగవతోత్తములను సేవించాలి, నువ్వు శయనించి ఉన్నటువంటి విధానాన్ని ఆపాదమస్తకం ఆపాదమనభూయ హరింసయానం ఆపాద చూడమనుభూయ హరింసయానం అన్నట్టుగా ఆ పాద పద్మముల నుండి కిరీటం వరకు నీవు నీ సౌందర్యాన్నంతటినీ కూడా ఆస్వాదించాలి అనే విధంగా అక్కడ సూర్యుడు ఉదయగిరిని అధిరోహించి కటాక్షిస్తున్నా వేచి ఉన్నాడు అనేటటువంటి తన ఆశనంతటినీ కూడా చూపించేటట్టుగా వేచి ఉన్నాడు అని చెప్తున్నారు. అది కదిరవన్ గుణదిశై శిఖరం వందనే. శిఖరాన్ని అధిరోహించడం దేనికి అంటే ఉదయగిరి శిఖరం పైన వందు అనయిందాన్ వచ్చి చేరాడు అనడంలో స్వారస్యం ఏమిటంటే, శిఖరాన్ని అధిరోహిస్తే కేవలం రంగనాథుణ్ణి మాత్రమే కాకుండా శ్రీరంగాన్ని, శ్రీరంగంలో ఉండేటటువంటి తోటలను, శ్రీరంగంలో ఉండేటటువంటి మహనీయుల్ని అందరినీ సేవించేటటువంటి అవకాశం వస్తుంది కదా అని. అందుకే ఎప్పుడైనా దివ్యదేశ యాత్ర చేస్తే వెళ్ళామా, వెంటనే అక్కడ పెరుమాళ్ళను సేవించామా, తయారులను సేవించామా, పెరుమాళ్ళను సేవించామా, ఏదో విశేషాలు చూసామా, బస్ ఎక్కేసి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోయామా, ఇంకో దివ్య దేశానికి వెళ్ళి ఆ పెరుమాళ్ళను సేవించామా, అలా ఉండకూడదు. అక్కడ ఉండి ఒక రోజువో 2 రోజుల్లో ఆ దివ్య దేశంలో వేయించేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ సేవించాలి, భాగవతోత్తములను సేవించాలి. అక్కడ దివ్య దేశంలో ఉన్నటువంటి విశేషములన్నిటినీ, పెరుమాళ్ళ అనుగ్రహించేటటువంటి అనుభవాన్ని అంతటినీ కూడా హాయిగా 1-2 రోజులు స్థిమితంగా సేవించి ఆ అనుగ్రహానికి పాత్రం కావాలి. అదే రోజు సూర్యుడు రోజు ఆశపడేది, అదే సూర్యుడు రోజు చేసేటటువంటి, ఆదిత్యుడు రోజు చేసేటటువంటి పని అదే చెప్తున్నారు. అలా సూర్యుడు ఉదయగిరిని అధిరోహించగానే ఘనైరుళ్ళ ఘనరదు దట్టమైనటువంటి చీకట్లన్నీ కూడా అఘన్రదు తొలగిపోయాయి. ఆదిత్యన్ వరూకు తగప్పడియే సేరింద ఇరుళ్ళావదు కురయే వాంగెత్తు. ఆదిత్యుడు ఎప్పుడైతే ఉదయించాడో దట్టమైనటువంటి చీకట్లన్నీ కూడా తెల్లబోయి అవన్నీ కూడా తొలగిపోయాయి. అవన్నీ కూడా కురయే వాంగెత్తు అవన్నీ కూడా తొలగిపోయాయి. ఇరుళ్ వీతిరుందదు పార్ ముజుదం ఎన్గిరపడియే రాజాజ్ఞయే భంగిత్తు వన్నియర్ కురుంబు సెయ్యుమా పోలే సామ్రాజ్యం పండిత్తు. ఎలా ఉంది అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులు ఇరుళ్ వీతిరుందు పార్ ముజుదుం, భూమి అంతా కూడా ఇరుళ్ వీత్తు ఇరుందు పార్ ముజుదుం, పార్ అంటే భూమి, ముజుదుం అంతా కూడా వ్యాపించింది. ఏమిటి వ్యాపించింది? చీకట్లు, ఇరుళ్ అనేటటువంటి చీకట్లు ఎలా వ్యాపించాయి? వీత్తు ఇరుందు, హాయిగా ఒక చోటకి చేరి ఇది నా చోటు అని హాయిగా అక్కడ బాస్పెట్లు వేసుకొని శుభ్రంగా మఠం వేసుకొని కూర్చుంటే ఎలా స్థిరంగా ఎలా అయితే కూర్చుందో అలా లోకమంతా కూడా చీకట్లు వ్యాపించాయి అని తిరువిరుత్తంలో ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా ప్రభువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి రాజాజ్ఞయే భంగిత్తు, రాజు యొక్క ఆజ్ఞను భంగపరిచి వన్నియర్ కురుంబు సెయ్యుమా పోలే సామ్రాజ్యం పండిత్తు. చక్రవర్తి ఎక్కడో ఒక దేశానికి రాజధానిలో ఉంటాడు చక్రవర్తి. ఎంతోమంది సామంత రాజులు ఆయనకి అధీనంలో ఉంటారు, ఆయనకి కప్పం చెల్లిస్తూ ఉంటారు, ఆయన అధీనంలో ఆయన సూచించినటువంటి విధంగా పరిపాలన చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది సామంత రాజులు ఏం చేస్తారు అంటే ఆ చక్రవర్తి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి ప్రభువులకు విరోధులై తగని పనులు చేస్తూ తమ సామ్రాజ్యాన్నంతటినీ కూడా వారి ఇష్టానుసారంగా
ప్రవర్తింప చేసుకుంటూ ఉంటారు. అలా ఈ ఇరుళ్ళు కూడా, ఈ దట్టమైనటువంటి చీకట్లు కూడా భూమి అంతా కూడా నాదే అన్నట్టుగా రాజాజ్ఞను ధిక్కరించినటువంటి సామ్రాజ్యాన్ని చిన్న రాజుగా, సామంత రాజుగా తన రాజ్యాన్ని అంతటినీ కూడా ఏలుతోందండి అని చెప్తున్నారు. అలా సామంత రాజు తన ఆజ్ఞను ధిక్కరించి ఇలా రాజ్య పరిపాలన చేస్తున్నాడు, అధర్మంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. మాకేమీ న్యాయబద్ధంగా చక్రవర్తి చేసేటటువంటి సూచనలన్నిటినీ కూడా పాటించకుండా అక్కడ ప్రజలందరినీ కూడా హింసిస్తున్నాడు, పన్నులతోటి హింసిస్తున్నాడు అనే విషయం ఆ చక్రవర్తికి తెలిస్తే మతిప్పాన రాజా సపరికరరాయ్ ఎడుత్తు విట్టవారే ఒరు పడం కురయే వాంగుమా పోలే. ఆ విషయం తెలిసినటువంటి చక్రవర్తి ఏం చేస్తాడు? ఆ సామంతరాజుకి ఎలా అయినా బుద్ధి చెప్పవలసిందే, లేకపోతే ఈ సామంతరాజును చూసి మరికొంతమంది ఇలా ప్రవర్తించేటటువంటి ప్రమాదం ఉంది అని భయం అనేటటువంటి బెంగతోటి సామంతరాజు సపరికరనాయ్, రాజు చక్రవర్తే తన పరివారం అంతా కూడా విట్టవారే తీసుకొని తన సైన్యాన్నంతటినీ కూడా తీసుకొని సామంతరాజు ఉండేటటువంటి చోటికి వస్తున్నాడు అనేటటువంటి విషయం ఆ సామంతరాజుకు తెలియగానే ఒరు పడం కురయే వాంగుమా పోలే ఇరుట్టం ఒరు పడం కురయే వాంగిత్తు. వెంటనే ఆ సామంతరాజు ఏం చేస్తాడు? చక్రవర్తి ఇంత పెద్ద సైన్యంతో రాజ్యం మీదకి దండెత్తుతున్నాడట అనే మాట అతని వినగానే భయం వేసి ఆ చక్రవర్తిని ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం తనకి ఎలాగూ లేదు అని తెలిసి వెంటనే ఆ రాజు వస్తున్నాడు అనే విషయం తెలియగానే ఆ చక్రవర్తి ఎలా అయితే వెనకంజ వేసి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎలా అయితే పారిపోతాడో అలా దట్టంగా ఇరుళ్ వీతిరుంద పార్ముషదుం, లోకమంతా వ్యాపించి స్థిరంగా కూర్చున్నటువంటి ఈ చీకట్లు కూడా, దట్టమైనటువంటి ఈ చీకట్లు కూడా ఎప్పుడైతే ఆదిత్యుడు ఉదయించాడో అప్పుడు ఆ సామంతరాజు ఎలా అయితే చక్రవర్తికి ముందు నేను తానలేను అని భయపడి ఎలా అయితే ఉల్లంఘించి ఎలా అయితే వెనకంజ వేసి పారిపోయాడో ఈ చీకట్లు కూడా వెనకంజ వేసి అలా పారిపోయాయి. ఎప్పుడైతే ఆదిత్యుడు శిఖరం మందనైందాను ఉదయగిరిని ఎక్కి ప్రకాశిస్తున్నాడో ఈ చీకట్లు కూడా సామంతరాజులాగా భయపడి పారిపోయాయి అని చక్కటి ఉదాహరణ, ఒక జాతీయమైనటువంటి ఉదాహరణను మనకి చెప్తున్నారు. సామంతరాజు చక్రవర్తిని ఎదిరించి నిలవలేక ఎలా అయితే వెళ్ళిపోతాడో, వెనకంజ వేసి ఎలా అయితే తన ప్రాణాలు రక్షించుకోవడానికి ఎలా అయితే పారిపోతాడో, ఆదిత్యుడు ఉదయిస్తున్నాడని తెలిసినటువంటి చీకటి ఆ ఆదిత్యుడు కిరణముల ముందు తన ప్రతాపం పనిచేయదని తెలిసి ఆ చీకట్లు కూడా పారిపోయాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పెరియవాచాన్ పిళ్ళై కృప చేస్తున్నారు. కాలయం పొజుదాయ్, స్వామి సర్వేశ్వరుడు కటాక్షం ఎప్పుడైతే మన మీద పడుతుందో మన మనసులో ఉన్నటువంటి చీకట్లు కూడా అలాగే వస్తున్నాయి. పరమాత్మ కటాక్షములు మన వైపు వస్తున్నాయి. ఇక్కడ పరాశర భట్టర్ వారు ఈ విషయాన్ని మనకి శ్రీగుణరత్న కోశంలో అందంగా తెలియచేస్తారు. ఎప్పుడైతే తల్లి కటాక్షముల ఆలోకములు మన మీదకి ప్రసరింపచేస్తున్నాయి అని ఆ కనుచూపులు తల్లి యొక్క కనుచూపులు మన వైపు తిరగక ముందే మనకి సమృద్ధి అంతా కూడా వచ్చి చేరి రతిర్మతి సరస్వతి ధృతి సమృద్ధి సిద్ధి శ్రియ సుధా సఖియతో ముఖం చిచిలశే తవ భ్రూలత తతో ముఖం మధేంధిరే బహుముఖీ మహం పూర్వికా విగాహ్య చవ సంవదాహ పరివహంతి కూలంకషా. ఇంకా ఆవిడ చూపులు మన మీద పడలేదు, పడాలి అని ఆవిడ మనసులో భావన చేసి ఇతన్ని నేను కటాక్షించాలి అని భావన చేసి తన కనుల యొక్క కటాక్షమును మన మీద ప్రసరింపచేస్తూ ఉండగానే రతిర్మతి సరస్వతి ధృతి సమృద్ధి సిద్ధి శ్రియ అన్నీ కూడా యథోముఖం చచలిషే తవ బ్రూఢత. తల్లి తన కటాక్షమును కనురెప్పలను మన వైపు కను బొమ్మలను మన వైపు తిప్పుతూ ఉండగానే అవన్నీ కూడా వచ్చి చేరిపో. బహుముఖీం అహం పూర్వికాం, నేను ముందంటే నేను ముందు, నేను ముందు అంటే నేను ముందు, అవన్నీ ఎలా అయితే వచ్చి చేరిపోతాయో రంగనాథుడి కటాక్షం ఎప్పుడు మన మీద పడుతోంది, పడక్కర్లేదు,
వస్తున్నాడు చక్రవర్తి తన సామ్రాజ్యం సైన్యంతో మొత్తం సైన్యంతో అని ఆ సామంతరాజుకి తెలియగానే ఆ సామంతరాజు ఎలా అయితే పారిపోతాడో, రంగనాథుడి కటాక్షం మన మీద పడబోతోంది అని తెలిసినటువంటి పాపములు, మనలో ఉండేటటువంటి ఆ అజ్ఞానం అంతా కూడా ఆయన కటాక్షం పడక్కర్లేదు, ఇక పడబోతోంది ఈ జీవుడి మీద రంగనాథుడి యొక్క కటాక్షం అని తెలియగానే ఆ పాపములు ఎటుపోతాయో తెలియదు, ఆ అంధకారం ఎటుపోతుందో తెలియదు. మనసంతా కూడా స్వామి కటాక్షములను పరిపూర్ణంగా అనుభవించడానికి ఆ మనసంతా కూడా జ్ఞానంతో నిండిపోతుంది అనేటటువంటి విషయాన్ని కనయిరుళ్ అఘన్రదు అనేటటువంటి విషయంతో చెప్తున్నారు. కాలయం పొజుదాయ్ మధు విరుందొజిగిన మామనరెల్లాం ഇരുട്ടിപ്പോയി നിன்ற വളവിലെ ബ്രാഹ്മേ മുഹൂർത്തെ ചോധായ സിത്തും സിരുകാലയൻ ഗിരപടിയെ സമാരാധന യോഗ്യമാന അഴകിയ കാലമായി അക്കാലത്തിലെ ദേശാന്തരം പോന ബന്ധുകൾ வாரா நின்றார்கள் என்று இறந்தவாறே ஸ்வதேசத்தில் இருந்த பந்துகள் முகமலருமா போலே இவ்வேயிர் கொழுந்து தாமரை பூகளை வந்தன பூம்படியான காலவண்ணிமையாலே புக்காள் ஸ்மிதம் பண்ணினவாறே புக்களினுடைய செறிவு நெஜுகி చిద్రంగళాలే పూవిల్ తేంగళుడయ ఓజుగానిండ్రనా. ఆ తర్వాత కాలాన్ని ప్రశంసిస్తున్నారు. కాలయం పొజుదాయ్ మధువిరెందొజిగిన మామలరెల్లా, మంచి కాలం ఆసన్నమైంది. ఆ తర్వాత ఆ పువ్వులలో ఉండేటటువంటి పువ్వులు బాగా వికసించాయి, పువ్వులలో ఉండేటటువంటి తేనంతా కూడా చక్కగా స్రవిస్తోంది అని చెప్తున్నారు. చీకటి పోగానే ఇరుట్టు అంటే చీకట్లు, ఇరుట్టు పోయి చీకట్లన్నీ పోగానే నిండ్రవళవిలే, చీకట్లన్నీ పోయినటువంటి సందర్భంలో లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తారు? బ్రాహ్మే ముహూర్తే చోధాయ చింతయేత్ ఆత్మనోహితం హరిహీతి వ్యాహరేత్ వైష్ణవ పుమాన్. వైష్ణవుల పరాశర స్మృతిలో పరాశర మహర్షి చెప్తున్న వైష్ణవులు అనేటటువంటి వారందరూ కూడా ఎలా ఉంటారు అంటే, వైష్ణవుడైనటువంటి పురుషుడు తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో చోధాయ లేచి, వేకువజామునే లేచి చింతయేత్ ఆత్మనోహితం, ఆత్మకి హితాన్ని కలిగించేటటువంటి విషయాన్ని చింతిస్తాడు. ఏమిటి ఆత్మకు హితాన్ని కలిగించేటటువంటి విషయం అంటే హరిహి వ్యాహరేత్ వైష్ణవ పుమాన్. ఆత్మకి హితాన్ని గురించి కలిగించేటటువంటి విషయాన్ని చింతించాలి. హరిహి అని 3 సార్లు పలకాలి అని చెప్తున్నారు. లేవగానే హరిహి అని 3 సార్లు స్మరించి, పరమాత్మ ఎంత ఉపకారకుడు, నాకు ఈ జీవితాన్ని, మంచి జీవితాన్ని ప్రసాదించాడు, చక్కని కర్ణకళేబరాలు ప్రసాదించాడు, ఇంద్రియాలు ఇంకా వాటి పట్టు తప్పిపోకుండా నేను ఎలా చెప్తే అలా ఇచ్చేటటువంటి ఇంద్రియాలను ప్రసాదించాడు, భగవద్ ధ్యానాన్ని చేయగలిగినటువంటి మనసునిచ్చాడు, చక్కని ఆచార్యుల్ని నాకు ప్రసాదించాడు, ఎంత గొప్ప ఉపకారం చేశాడు స్వామి అని మనకి హితాన్ని కలిగించేటటువంటి విషయాన్ని స్మరించాలి అని పరమాత్మ చేసినటువంటి ఉపకారాన్ని అంతటినీ కూడా మనం స్మరించాలి. అంతేకాకుండా అర్చిరాదిగతి, మనకి హితాన్ని కలిగించేటటువంటి విషయాన్ని చింతించాలి అంటే అర్చిరాది మార్గాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. స్వామి ఎంత ఆత్రత్రాణ పరాయణుడో, గజేంద్ర మోక్ష విషయంలో ఆయన ఏ విధంగా గజేంద్రుణ్ణి కాపాడాడో ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎక్కడ ఎవరు ఈ భక్తితోటి ఆయనని ఆయన ప్రార్థిస్తే పరుగున వచ్చి కాపాడేటటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా పరమాత్మ మనల్ని రక్షించడం కోసమే 5 రూపాలతో 5 చోట్ల వేయించేసి ఉన్నాడు. వ్యూహ విభవ అంతర్యామి అర్చాతిరుమేనలో మన కోసమే పరమాత్మ వేయించేసి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెచ్చుకోవాలి. గురు పరంపరనంతటినీ కూడా నా వరకు ప్రవహించే భగవత్ కటాక్షాన్ని ప్రవహింపచేసేటటువంటి ఆ పరంపరనంతటినీ కూడా ఒక్కసారి స్మరణ చేసుకోవాలి. అవన్నీ చేసిన తర్వాత హరిహి అని
పరమాత్మని ఒకసారి సర్వ పాపములను తొలగించేటటువంటి హరించేటటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించేయాలి. మన మనసుని హరించేటటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి హరి అని భావన చేయాలి. మనలో ఉండేటటువంటి కష్టములన్నిటినీ తొలగించి ఇష్టములన్నిటినీ ప్రసాదింపచేసేటటువంటి ఆ హరిని మనం ధ్యానం చేయాలి అని హరిహి 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 అని 3 సార్లు 7 సార్లు పరమాత్మ నామాన్ని అది మంచి కాలయంపుజుతాయ్. అలా వైష్ణవులందరూ కూడా లేచి నిన్ను స్తుతించడానికి సిద్ధపడిపోయారమ్మా. అది మంచి కాలం. வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தனை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எஜுந்து ஹரி என்ற பேரரవం ఉళ్ళుం పుగుందు కుళిరిందేలోరుం బావాయ్. అండాలి తల్లి అద్భుతంగా చెప్తుంది. వెళ్ళత్తరవిల్ తుయిలమరంద విత్తనై ఉళ్ళొత్తుకొండు మునివర్గడం యోగిగడం. మునులు యోగులు ఎలాంటి వారు అంటే తమ హృదయంలో ఆదిశేషుడితో సహా స్వామిని ఉంచి సేవించేటటువంటి వారు. వారి హృదయాలలో స్వామి ఎలా ఉంటాడు అంటే పళ్ళి కొండ ఓడి వందాన్. పెరియాళ్ళవార్లు చెప్పినట్టుగా ఆదిశేషుణ్ణి ఒక బెడ్డింగ్లా చుట్టుకొని లక్ష్మీదేవితో సహా వచ్చిన హృదయంలో వేయించేసి ఉంటాడు స్వామి అని పెరియాళ్ళవార్లు లాంటి వారి యొక్క హృదయాల్లో స్వామి వెళ్ళత్తరవిల్ తుయిలమరంద విత్తనై ఉళ్ళత్తుకొండు. ఆ క్షీరాబ్దిలో శయనించినటువంటి క్షీరాబ్దినాథుణ్ణే మనసులో ఉంచుకోగలిగినటువంటి వారు. అలాంటి మునులు యోగులు అందరూ కూడా మెల్లయజుందు తమ హృదయంలో ఉండేటటువంటి స్వామికి ఏమీ కాకుండా మెల్లిగా లేచి హరి ఎండ్ర పేరరవం హరి 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 అని తెల్లవారుజామునే నిద్రలేవగానే మెల్లిగా లేచి సావధానంగా లేచి లోపల భద్రంగా ఉన్నటువంటి స్వామికి ఏమీ కాకుండా మెల్లిగా లేచి ప్రహ్లాదుడు కొండ చర్యలు ప్రహ్లాదుడికి శిక్ష వేస్తూ కొండ మించి తోసేయండి అని హిరణ్యకశిపుడు ఆజ్ఞయిస్తే రాక్షసులందరూ కూడా ప్రహ్లాదుడిని ఒక పెద్ద కొండచర్య మీదకి తీసుకుని వెళ్ళి అక్కడి నుండి తోసేస్తే ప్రహ్లాదుడు తనకేమీ అవుతుందో అని బెంగపడలేదు. తన హృదయంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి ఏమీ కాకూడదు అని తన చేతుల్ని 2 కూడా తన హృదయానికి దగ్గరగా పెట్టేసుకొని పడిపోతున్నాడట. అలా మహనీయులందరూ కూడా తమ హృదయంలో ఉన్నటువంటి స్వామికి ఏమీ కాకూడదని మెల్లిగా నిద్రలేచి హరి ఎండ్ర పేరరవం హరి 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 అని హరినామస్మరణ చేస్తున్నారు. అది ఉళ్ళొంబు గొందు కుళిరెందు మా మనసులోకి ప్రవేశించి మా మనసులన్నిటినీ కూడా చల్లపరిచేస్తున్నాయి. తల్లి నిద్రలేవా అని అక్కడ అన్నాళ్ళ తల్లి చెప్పినట్టుగా. అంతేకాకుండా అన్నాళ్ళ తల్లి సిత్తుం సిరుగాలై వందున్నై సేవిత్తూ కాలే సిరుకాలే సిత్తుం సిరుగాలే. కాలే అంటే పొద్దున మనం లేచేటటువంటి 6-7 సమయాన్ని కాలే అంటారు. సిరుకాలే 5ంటికి 5:30కి లేచేటటువంటి 4:30కి లేచేటటువంటి సమయం సిరుకాలు. సిత్తుం సిరుకాలే బ్రాహ్మీ ముహూర్తంలో మహనీయులందరూ కూడా లేచి స్వామిని సేవిస్తారు. కాబట్టి 3:30-4ంటికి సిత్తుం సిరుగాలే అని ప్రాతకాలమే వచ్చి సేవిస్తున్నాము అని చెప్పినట్టుగా సిత్తుం సిరుగాలే ఎంగిరపడియే సమారాధన యోగ్యమాన అజగీయ కాలం. పెరుమాళ్ళని ఆశ్రయించడానికి అజగీయ అందమైనటువంటి కాలం, మంచి కాలం. అలా ఆ సందర్భంలో ఎలా ఉంటుంది అంటే అప్పుడే మనం నిద్రలేస్తామేమో. మనసంతా కూడా అప్పటి వరకు పరమాత్మతో కలిసి ఆత్మ ఉంటుందేమో. అప్పటి వరకు మనసులో ఎటువంటి దోషములు లేకుండా సత్వగుణమే సమృద్ధిగా ఉండేటటువంటి సమయం ఆ బ్రాహ్మీ ముహూర్తం. అలలతోటి ఎప్పుడూ కూడా నిండి ఉండేటటువంటి సరస్సు ఒకానొక సందర్భంలో ఆ అలలన్నీ కూడా తగ్గిపోయిన తర్వాత ఎంత నిర్మలంగా ఉంటుందో. పొద్దున్న 3:30కి 4ంటికి మన మనసు కూడా అంత నిర్మలంగా ఆ లోపల ఉన్నటువంటి కలుషితములన్నీ కూడా ఆ సరస్సులో ఉన్నటువంటి బురదంతా కూడా కిందకి దిగిపోయి తెల్లగా తేటమైనటువంటి నీరంతా కూడా ఆ పైన ఎలా అయితే చేరి ఉంటుందో నిర్మలంగా స్వచ్ఛంగా స్థిమితంగా ఆ సరస్సు ఎలా ఉంటుందో పొద్దున 3:30కి 4ంటికి మన మనసులు కూడా అంత నిర్మలంగా ఉంటాయి. లోపల ఉండేటటువంటి రాగద్వేషములు, లోపల ఉండేటటువంటి
అసూయ, ద్వేషము ఇవన్నీ అరిషడ్ వర్గములకి సంబంధించినటువంటి దోషములన్నీ కూడా కిందకి అణిగిపోయి కేవలం సత్వం మాత్రమే, సత్వగుణం మాత్రమే బయటికి ప్రవహిస్తూ ఉండేటటువంటి అందమైన కాలం అది. సమారాధన యోగ్యమానాజగీయ కాలం, పెరుమాళ్ళని ఆశ్రయించి ఆయనకి మంగళాశాసనం చేయడానికి యోగ్యమైనటువంటి కాలం, అందుకని అది అందమైనటువంటి కాలము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మిగిలినటువంటి విషయాలు రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.